వరంగల్లో ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా తీసుకుని నకిలీ ఏసీబీ అధికారి ముసుగులో బలవంతపు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడుల్లో ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ముఠా వద్ద నుండి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ అధికారులు గ్యాంగ్ చురుగ్గా పనిచేస్తున్న వచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ట్రాప్ లో వేసి దాడి నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ అధికారి పేరుతో ప్రభుత్వ సిబ్బందిని బెదిరిస్తూ వసూలు చేసిన ఈ ముఠా ప్రధాన నిందితుడితో పాటు మరో 4 సభ్యులు పోలీసుల వలలో చిక్కారు. మరో 3 సభ్యులు మాత్రం ఫరార్లో ఉండగా వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల వద్ద నుండి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, దౌర్జన్యం వసూలు చేస్తున్న ఈ ముఠా అరెస్టుతో అధికారులలో కలకలం చెలరేగింది.